టీడీపీలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంతో పచ్చ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. ఇక టీడీపీ హైకమాండ్ నిర్ణయంపై తాజాగా కేశినేని నాని స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తినబోతు రుచులెందుకు అంటూ సెటర్లు వేశారు. దీంతో ఆయన కామెంట్స్ టీడీపీలో హాట్ టాపిక్ గా మారాయి. అటు టీడీపీ నేతలను సైతం టెన్షన్ కు గురి చేస్తున్నాయి. అయితే టీడీపీ హైకమాండ్ నిర్ణయం తర్వాత నాని కేశినేని భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాలో చిట్ చాట్ లో మాట్లాడుతూ, నేను పార్టీలో కొనసాగాలో వద్దో నా అభిమానులు, కార్యకర్తలు నిర్ణయిస్తారు. తినబోతూ రుచులు ఎందుకు, నన్ను తిరువురు సభకు రావద్దని చెప్పారు. నేను వెళ్తే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. నేను ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తా. ఫిబ్రవరి మొదటి వారంలో నా నిర్ణయం ప్రకటిస్తా. వెన్నుపోటు పొడిస్తే ఇంకా పెద్ద పదవిలో ఉండేవాడిని. నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు. కేశినేని నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కేడర్ ఎదురు చూస్తోంది. ఒక్కొక్కరుగా నా అభిమానులు ఇక్కడికి వస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇక అంతకుముందు కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. తిరువురులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇన్ఛార్జ్ను హైకమాండ్ నియమించింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాలపై ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. అయిపోయింది డిస్టర్బెన్స్ అయిపోయింది. మీరు చెప్పింది మీరు చెప్పింది నేను మాట్లాడలేదు. ఇవ్వనందుకు మీరు బాధపడుతూ వెళ్ళా కానీ రోజు గడిచిన కొందుకి మీ విషయం నాకు అర్థమైంది. నేను ఎప్పుడు కూడా మీరు నన్ను 10 ఏళ్ళ నుంచి పరిణామాన్ని గమనిస్తున్నాను. నేను ఇవాళ మాట్లాడి 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత కరెక్ట్ మాట్లాడారని అనుకుంటారు ఎప్పుడైనా మనసులో. 90% అదే జరుగుతుంది. అవును సార్. మీరు ఎప్పుడైనా చెప్పండి, మీ మనసాక్షితో చెప్పండి. నాకు నిజమే సార్, అది కరెక్ట్. అందుకే నేను మాట్లాడని చెప్పాను. ఏంటి ఇష్టం కావచ్చు చెప్పంటే అదే నేనేం పెట్టాను. అధినేత ఏం చెప్తే అది రామభక్త హనుమాన్ లాగా ఆదేశాలు పాటిస్తానని చెప్పాను. జనరల్గా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు. అంటే రెండో క్వశ్చన్ అడగడం లేకుండా పెట్టాను. దాంట్లో ఏం పెట్టాను, అధినేత ఆజ్ఞలను తప్పకుండా పెట్టాను. అంటే అర్థం ఏంటి, మీరు అర్థం చేసుకోవాలి. నాకు మాట్లాడతాను. ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పోస్ట్ సోషల్ మీడియా. దానికి క్వశ్చన్ లేదు. బాస్ ఏం చెప్తే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అంతే కదా. నేనైతే అనుకోను సార్. ప్రస్తుతం నా బాస్ ఆయనే కదా. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. హిట్లర్ కూడా రైటే. జర్నీ కూడా వరకు హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాస్ ఈజ్ గ్రేట్. అంతేనా సార్? అది యాక్టివ్గా ఉండొద్దు అనుకున్నాను మీరు పెట్టిన పోస్ట్లో. నేను పెట్టింది యాసేజ్ ఉంది. అందుకంటే దాంట్లోనే మొత్తం అర్థం అంతా దాంట్లోనే ఉంది. దాంట్లో కుదించి తెల్లారితో పెట్టింది. అందుకంటే నా దగ్గర క్వశ్చన్ మీ క్వశ్చన్స్ నా దగ్గర సమాధానం నేను చెప్పాను. అది దాంట్లోనే ఉన్నాను. దాంట్లో మీరు అటు వేసుకుంటారు, ఇటు వేసుకుంటాడు, ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సెంటర్, బ్యాక్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.